హాయ్ గాయ్స్, వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి విలేజ్లో అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇంకా మేము వెళ్ళినామంటే అమ్మ కట్టెల పొయ్యి మీద షాయి పాలు అయితే పెడుతుంది. చూసిరు కదా పొద్దు పొద్దుగల మా అవతారు ఎట్లున్నాయి అనుకోకరి. విలేజ్లో ఎట్లుంటుంది గాయస్, ఇంతే ఇక. విలేజ్ అంటేనే న్యాచురల్, న్యాచురల్ అంటేనే విలేజ్ కదా. సో అట్లా అబ్బా, ఎక్కడ ఉండలేము అంత కంఫర్ట్గా. మన పుట్టింట్లో ఉన్నట్టు ఎక్కడ ఉండలేము, అంత కంఫర్ట్ ఉంటుంది పుట్టింట్లో అయితే. అంటే మనదే రాజ్యం అంతా అన్నట్టు అట్లా ఉంటుంది. ఎట్లుంటుంది మనది, పొద్దు పొద్దుగానే షాయి పోసుకోవాలి. లోట షాయ్ అంటే లోట నిండా షాయ్ పోసుకోవాలి. అమ్మ చేసిన అప్పాలు, అమ్మ చేసిన ఏంటివో అవే వేసుకొని తినాలన్నమాట. కానీ ఇక్కడ మా అమ్మ అయితే సమన్యాయం చేస్తుంది. అందరికీ లోటలలో షాయ్ పోసి, ఇక అక్కడ అప్పలు అయితే లేవు అవైలబుల్లో. రెండు రెండు ఫైన్ బిస్కెట్లు అయితే ఇచ్చిందనమాట. ఒకరికి ఎక్కువ కాకుండా ఒకరికి తక్కువ కాకుండా. చిన్నప్పుడు అయితే ఊక కొట్టుకునేది, అంటే పెద్దోళ్ళకి తక్కువ ఇచ్చి, చిన్నది కదా ఎంతైనా చిన్నోళ్ళు అంటే గారాబం ఎక్కువ ఉంటుంది కదా. చిన్నదానికి కొంచెం అంత ఎక్కువ ఇస్తే నీకు ఎప్పుడు అంటే అదంటేనే ఇష్టం, ఏమంటే ఇష్టం లేదు అని మాట్లాడేది. అట్లుండేది చిన్నప్పుడు. ఇప్పుడు జర పెద్దగైనాం కదా గాయస్, కొంచెం ఇంకా మనము పెద్ద మెచ్యూరిటీ ఉండాలి కదా, అర్థం చేసుకోవాలి. ఎంత పెద్దగా అయినా సరే అమ్మకు చిన్నపిల్లలమే కదా. అమ్మ అయితే అందరికీ మళ్ళీ ఎక్కడ కూడా పెట్టుకుంటారో అని చెప్పేసి సమన్యాయంగా చాయ్ పోసి లోట నిండా ఫైన్ బిస్కెట్లు అయితే ఇచ్చింది. పొద్దు పొద్దున్నే నైట్లు వేసుకొని ఇంకా అట్లున్నామని చెప్పి అనుకోకుర్రి. మార్నింగ్ ఎట్లుంటుంది గాయస్, ఇట్లనే ఉంటుంది కదా. అయినా నేచరు, అట్మాస్ఫియరు అసలు ఎంత మామూలుగా ఉంటుంది అనుకున్నారా. అసలు వేరే లెవెల్ ఉంటుంది. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మేమే కాదు, మా పిల్లలు కూడా నైట్లు వేసుకొని కూర్చొని ఇక ఛాయలలో ఫైన్ బిస్కెట్లు వేసుకొని తింటా ఉన్నారనమాట. సమన్యాయంగా వంచుతుంది. తీసుకో, ఇది నీకు, ఇది నాకు, ఇది నీకు అన్నట్టు వంచుతుంది అన్నట్టు అమ్మ. మేము విలేజ్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అమ్మ అన్ని పనులు చేస్తుంది. ఎంత అంటే మేము చేస్తాం తీయమ్మ అంటే కూడా, లేదు బిడ్డ నేను చేస్తాను మీరు కూర్చోరని అంటది. కానీ కట్టెల పొయ్యి మీద వండిన టేస్ట్ దేనికి రాదు ఫ్రెండ్స్. నిజం కదా. ఇంకా చాయ్ పోసుకొని దాంట్లో ఫైన్ బిస్కెట్ వేసుకొని ముంచుకొని తింటుంటే అబ్బబ్బబ్బా స్వర్గమే. ఇంకా గైస్, ఇక నా కూతురు చూడండి, డాడీ టీ షర్ట్ ఉంటే ఇక వాళ్ళ తాతయ్య టీ షర్ట్ వేసుకొని తిరుగుతూ ఉంది. అట్లుంటుంది. అమ్మమ్మ తాతయ్య బాండ్ అసలు మామూలుగా ఉండదు. మీ అందరు తెలుసు కదా గాయస్. ఇంకా మా ఇంట్లో అయితే మేము ముగ్గురం ఆడపిల్లలమే అని చెప్పేసి, అన్నదమ్ములు లేరు. అన్నదమ్ములు లేకున్నా మాకు ఆ లోటు లేదనుకోండి. ఎందుకంటే మా మరదలు ఉన్నారు కదా, అన్నైనా తమ్ముడైనా ఈ వీళ్ళే చూసుకుంటారు మాకు అన్నీ. ఇంకా ఆ రోజు పొద్దున్నే పెళ్ళి ఉండే, మ్యారేజ్ ఉందని చెప్పేసి విలేజ్కి వెళ్ళినాము. కానీ అమ్మ తోటకూర వండుతుంది. అసలు ఆ తోటకూర స్మెల్ చూస్తుంటేనే, ఏందమ్మా ఇంత మంచి కూర వండుతున్నావు, పెళ్ళికి పోదాం అంటున్నావు అంటే. అంతే, ఎంతైనా వెజిటేబుల్స్ చికెన్ మటన్ మీదకి రాదనుకోండి. కానీ ఏం చేస్తాం ఇంకా. అది చెల్లె కోసం అనమాట. చెల్లె డెలివరీ అయింది కదా, సో తన కోసమే తోటకూర అయితే వండుతుంది. ఇంకా మా కోసం అయితే పెళ్ళికి పోయినప్పుడు ఏ టైం అవుతుందో ఏమో తెలియదు కదా. ఫుడ్ అయితే కొంచెం మనం ఇంత కడుపులో పడేసుకొని పోతేనే అక్కడ నిమ్మలంగా ఉండగలుగుతాం. అది కూడా పిల్లల్ని క్యారీ చేయడం అంటే మామూలు టాస్క్ కాదు. ఇప్పుడు ఎండాకాలం కదా. ఇంకా పొద్దున్నే ఇంకా అమ్మ అయితే పులిగోర అన్నం అయితే వేసింది. చెట్టుకే కాసినాయి. ఇక మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. మేము అందరం ఇట్లనే ఉంటాం గాయస్. పొద్దున పోగానే అందరం ఒక దగ్గర కూర్చొని, ఎంత పనున్నా సరే పక్కన పెట్టేసి అందరం ఒకే దగ్గర కూర్చొని తింటేనే మంచిగా అనిపిస్తుంది మాకైతే. ఇంకా పొద్దున్నే వాళ్ళకి పిల్లలకు తినిపించి మేమైతే తిన్నామన్నమాట పులిహోర అన్నము. అట్లా మంచిగా మాట్లాడుకుంటా, కష్టం సుఖం చెప్పుకుంటా అట్లా అందరం కూర్చొని ఫోన్లన్నీ పక్కన పెట్టేసి. అంటే మరి అనుకోవచ్చు, ఫోన్ పక్క పెడితే మరి వీడియో ఎట్లా తీస్తున్నాం. వీడియో కోసం అయితే తీసానమాట. అయ్యయ్యో, మేమందరం చూపించిన మా బుడ్డోని చూపించ అసలే ఇంటికి వారసుడు అనమాట. అంటే ఇంతమంది ఆడపిల్లల తరపున ఒక్కడు అన్నట్టు ఒక్క అబ్బాయి అనమాట. సో ఇక ఫైనల్గా అయితే మ్యారేజ్కి వెళ్ళినాం. మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత మా పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎవరైనా సరే ఫుడ్ ప్రిఫరెన్స్ ఇయ్యరు. వీళ్ళైతే ఎక్కడే ఆట దొరుకుతుందా, ఎక్కడే పిల్లలతో చూద్దామా, ఎక్కడే పిల్లలతో ఆట ఆడదామా అని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఎంత ఎండ వచ్చినా సరే, వాన వచ్చినా సరే వాళ్ళు ఆటలు ఆడుకోవాల్సిందే. సో అక్కడైతే ఇవి ఉన్నాయి ఫంక్షన్ హాల్లో. ఇంకా ఆటలు మామూలుగా లేదు. కానీ మధ్యాహ్నం తినేటప్పుడు వీళ్ళతో మామూలు టాస్క్ ఉండదు. ఏదైనా పెళ్ళికి పోతే మాత్రం అబ్బా, వాళ్ళని తినిపించడానికే మనము ఇంకా బేజారు వచ్చేస్తుంది. తినండ్రా అంటే కూడా తినరు. పిల్లలు ఏమన్నా అందామా అంటే, ఏంది పిల్లని ఇట్లా అంటాను అట్లా అంటారు. మా నలుగురితో 4 మాటలు అనిపించుకోవాలి. దానికంటే మనం గమ్మున ఉండడం బెటర్ ఏమో అనిపిస్తుంది. సరేలే, తింటారు లేకుంటే లేదు, ఇంటికి వెళ్ళినాక తినిపించాలి అని చెప్పేసి. ఏంటిది చూసినావా, ఐస్ క్రీమ్. ఫస్ట్ అక్కడ ఫంక్షన్స్ అయినప్పుడు ఫుడ్ కాదు, ఐస్ క్రీమ్ పెడుతురా లేదా. ఇగో నా కూతురు అయితే ఇట్లనే అడుగుతుంది, మమ్మీ ఐస్ క్రీమ్ పెడుతురా లేదా అని చెప్పేసి. ఇంకా ఫుల్గా అన్నం తినకపోయినా ఐస్ క్రీమ్ అయితే తింటారు. ఏం చేస్తాం మరి, అన్నం అన్న తినలేదు కదా, కనీసం ఐస్ క్రీమ్ అన్న తిని కడుపు నింపుకొట్టరు అని చెప్పేసి ఊరుకుంటాం అనమాట. సో ఫైనల్గా వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత మన అవతారాలు ఎట్లుంటే ఏమనుకోదు గాయస్. ఒక డౌట్ ఉంది, అమ్మ వాళ్ళ ఇంటికాడ కరివేపాకు చెట్టు ఉందనమాట. నేను అమ్మ అన్నది పుట్టింటి నుంచి తీసుకోవద్దట బిడ్డ కరివేపాకు అని అన్నది. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్. తీసుకోవచ్చా తీసుకోవరాదా. అమ్మ నలుగురు 4 విధాలుగా అంటారు అని చెప్పేసి మేమైతే తీసుకొని వచ్చినాము. ఈ అమ్మ కూడా సరే మీకు అక్కడ దొరకదు కదా, తీసుకొని వర్రి అని చెప్పేసి అన్నది. ఇంటికన్నా మామూలుగా ఉండదు. కరివేపాకు, మల్లె మొగ్గలు ఇవన్నీ మస్తు ఉంటాయి ఫ్రెండ్స్. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హోమ్ టూర్ చేసి చూపిస్తాను.
ఇంట్లో ఎట్లుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే అందరం అసలు మామూలుగా ఉండదు, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం పోయినప్పుడల్లా. ఇక మేము ముగ్గురం అక్క చెల్లెలం కాబట్టి పోయినప్పుడల్లా ఖచ్చితంగా గొడవలు అయితేనే ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఇక మాకు గొడవలు అవుతాయి. అంటే మధ్యలో ఒక పర్సన్ కాంప్రమైజ్ చేసేది ఉంటారు కదా. మేము ఎంత గొడవ పెట్టుకున్నా మా చిన్న చెల్లి అయితే మళ్ళీ కాంప్రమైజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక చూసారు కదా మైదాకు చెట్టు అయితే చూపిస్తున్నాను. పోయినప్పుడల్లా అమ్మ నూరు పెడుతుంది, కానీ సరే టైం లేదని చెప్పేసి అయితే నూరలేదు. సో కరివేపాకు ఇంకా పుట్టింటికి వెళ్ళామంటే అమ్మ ఏం చేస్తుంది, తనకు లేకున్నా సరే ఫస్ట్ బిడ్డలకైతే పెట్టిస్తుంది. ఇప్పుడైతే అమ్మ అన్నీ పెట్టిస్తూ ఉందన్నమాట. పుట్టింటి సార్ అంటారు కదా, ప్రతిసారి పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తెస్తూనే ఉంటుంది, అమ్మ పెడితేనే ఉంటుంది. పిల్లలైనా ఏం ఆలోచిస్తుంది, అక్కడ ఏం కొనుక్కుంటారులే బిడ్డ తీసుకొని ఓర్రు ఇక్కడ నుంచి అని అంటుంది అనమాట. అట్లుంటుంది మా అమ్మతోటి. మా అమ్మనే కాదు ప్రతి ఒక్కరు అమ్మ అట్లనే ఆలోచిస్తుంది. మేము అప్పుడప్పుడు జుట్టు కేర్ తీసుకుంటాం కదా, హెయిర్ కేర్. ఇక మందార పూలు కూడా మన ఇంట్లోనే ఉంటాయి అన్నట్టు. చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ఇంట్లోకి వెళ్ళి అన్ని ప్రిపరేషన్ చేసుకుంటాము. అమ్మకి ఎంత కష్టమైనా సరే మా కోసం ఇష్టంగా చేసి పెడుతుంది. ఆపేది చెప్తుందంట, అక్కడనే ఉండాలని అనిపిస్తుందంట. అక్కడనే ఉండాలనిపిస్తుంది, ఎందుకంటే అమ్మ వెళ్ళదు కదా. సో ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంకా వెళ్ళాలన్నమాట. మేమైతే పుట్టింటికి వెళ్ళినప్పుడు మామూలుగా ఎంజాయ్ చేయము, మామూలుగా ఉండదు మాతోటి అన్నట్టు. ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట, మస్తు చిల్ అయిపోతాము. ఇంకా పొలం దగ్గరికి అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంటాము. ఎండనక వాననక నీడనక నిప్పనక అన్నట్టు తిరుగుతూనే ఉంటాం అనమాట. ఏంది ఊళ్ళో ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. అక్కడ విలేజ్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంటుంది. వీళ్ళకైతే ఎండలేదు నీడలేదు అన్నట్టు ఆడుతూనే ఉంటారనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటారు కదా, ఎంతైనా పుట్టింటున్న సుఖం ఎక్కడ ఉంటుంది చెప్పండి, ఉండదు కదా. అప్పటి నుంచి కాదు, స్టిల్ ఇప్పటికి పోయినా కానీ మా నాన్న తినకుండా మాకు పెడతాడు. అందులో లేదని కాదు, ఉన్నా సరే బిడ్డలు తింటారు, మన్మరాలు తింటారు అని ఆలోచిస్తాడు అనమాట. ఎంతైనా తండ్రి కదా. అయిపోయిన తర్వాత అయితే ప్యాకప్ అయితే వేసుకుంటున్నాము. ఈ బట్టల కాడ వస్తుంది ఇంకా ఇది నీది అనుకుంటా అన్నీ చదివేసుకుంటున్నాము. మీరు మా అలాగే కొట్టుకొని తిట్టుకొని ఉంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వేయండి. లాస్ట్కి వచ్చే వరకు కాంప్రమైజ్ అవుతాం అంతే.